క్రెడిట్ చోరీలో నెంబర్ 1 అనిపించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరొక క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలనే ఇప్పుడు చంద్రబాబు కూడా అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఈ సమయంలో. 2021 జనవరి ప్రాంతంలో వైఎస్ జగన్ ఫిషాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల లేఅవుట్లు పెట్టించారు. మత్స్యకార సంపద ఏదైతే ఉందో అంటే చేపలు, రొయ్యలు ఇలాంటివన్నీ కూడా సీ ఫుడ్ స్థానికంగానే అమ్మకం చేయించడం ద్వారా ప్రజలకి సీ ఫుడ్ అందుబాటులోకి రావాలనేది ఒక ఉద్దేశం అయితే, మరొకటి నిరుద్యోగ యువతకు ఈ లేఅవుట్ల ద్వారా మేలు చేయాలనేది వైఎస్ జగన్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఫిషాంధ్ర పేరుతో లేఅవుట్లు వెలిశాయి. చాలామంది నేరుగా ఆ ఫిషాంధ్ర లేఅవుట్ల దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్లోనే చేపలు కానీ, రొయ్యలు ఇలాంటివన్నీ కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. అయితే వీటిని చూసిన చంద్రబాబు అప్పట్లో పెద్ద ఎత్తున ఎగతాళి చేశారు. వైఎస్ జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవేనా అంటూ పెద్ద ఎత్తున హేళన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ వచ్చాక ఆ లేఅవుట్లన్నీ కూడా పక్కెళ్ళాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయం లేకపోవడంతో అవన్నీ కూడా మూలన పడిన పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్న ఫిషాంధ్ర షాపులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులే చేపలు, రొయ్యలు లాంటివి పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అయితే ఈరోజు కావలి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీ చేపలకు మొత్తం రొయ్యలకు కానీ వీటన్నిటికీ నేనే మార్కెటింగ్ చేసి పెడతానంటూ మత్స్యకారులకు ఒక సలహా ఇచ్చారు. అంతేకాదు ఒక హామీ ఇవ్వడం ద్వారా మార్కెటింగ్ మేనేజర్గా నేను పనిచేస్తాను, మీ మత్స్య సంపదను నేనే అమ్మి పెడతానంటూ కూడా వారికి ఒక హామీ ఇచ్చారు. అంటే ఎలా అమ్ముతారు? ఊరూరు తిరుగుతూ చేపలు ఏమైనా అమ్ముతారా? లేదంటే అప్పట్లో వైఎస్ జగన్ పెట్టినట్టే లేఅవుట్లు పెట్టడం ద్వారా చేపలు, రొయ్యలు లాంటివి విక్రయాలు చేయిస్తారా? అంటే ఖచ్చితంగా అప్పట్లో ఏదైతే వైఎస్ జగన్ లేఅవుట్లు తీసుకురావడం ద్వారా మేలు చేశారో ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు కూడా అడుగులు వేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు అవే లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి సన్నద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే జగన్ ఏ బాటలో వెళ్ళారో అదే బాటలో చంద్రబాబు కూడా వెళ్తున్నారు. అయితే ఇక్కడే క్రెడిట్ చోరీ అనేటువంటిది కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే గతంలో చూసే అనేక కార్యక్రమాలు, పథకాలను వైఎస్ జగన్ తీసుకొస్తే వాటన్నిటిని క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు ఈ ఫిషాంధ్ర తరహా లేఅవుట్లను కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పాటు చేస్తే వాటిని కూడా తన మనసులో నుంచి, తన మెదడులో నుంచి వచ్చిన ఆలోచన అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారేమో వేచి చూడాలి.